గద్వాల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ప్రజలందరికీ బహుజనుల ఐక్యవేదిక తరపున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఈ వీడియో పరంగా మీ ముందుకు రావడానికి ముఖ్య కారణం గద్వాల్లో జరుగుతున్నటువంటి రాజకీయాల గురించి, రాజ్యాధికారం గురించి, అగ్రవర్ణాలు ఏం చేస్తున్నారు, బహుజనులు ఏం చేస్తున్నారు, విద్యావంతులు ఏం చేస్తున్నారు, విద్యార్థులు ఏం చేస్తున్నారు, నిరుద్యోగులు ఏం చేస్తున్నారు, మనం ఓటేసి మెజార్టీ పీపుల్ లీడర్షిప్ అంటున్నటువంటి అంబేద్కర్ ఆశయాలలో మనం ఏమైనా పాల్గొంటున్నామా, లేకపోతే ఊక వస్తే నోటుకు 1500 ఓటుకు 1500 రూపాయలు ఇస్తే ఓటేస్తున్నామా? ఒకసారి మనం వీటన్నిటి గురించి విశ్లేషణ ఈరోజు చేసుకోవాల్సిందే. ప్రస్తుతం రాజకీయ పరంగా బహుజనుల పైన, బీసీల పైన ముఖ్యంగా ఒత్తిడి ఎట్లా పెరుగుతుందో రాజకీయం గురించి మనం ఈరోజు చర్చించాల్సిందే దాని గురించి. కాబట్టి ముఖ్యంగా గతంలో రాజకీయ పరంగా బీసీ నాయకురాలు జాతీయ పార్టీ నుంచి బీఫామ్ తీసుకొని వచ్చి గద్వాల్లో వచ్చి పోటీ చేసింది సరితమ్మ గారు, కాంగ్రెస్ పార్టీ నుంచి. ఆమె వచ్చి రాజకీయంలోకి అడుగుపెట్టి బీఫామ్ తీసుకొని ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న సందర్భంలో గద్వాల్ నియోజకవర్గంలో ఉన్న రెడ్లందరూ ఒకటైపోయినారు. ఎక్కడ పటేల్ ప్రభాకర్ రెడ్డి, ఎక్కడ గడ్డం కృష్ణారెడ్డి, ఎక్కడ నరసింహారెడ్డి, ఎక్కడ భారత సింహారెడ్డి, ఎక్కడ కృష్ణమోహన్ రెడ్డి, ఈ రెడ్లందరూ కలిసి ఒక వేదిక మీదకి వచ్చేసి టీఆర్ఎస్ పార్టీ బ్యానర్ మీదకి వచ్చేసి లోకల్ నాన్ లోకల్ అన్న పేరు తీసుకొని వచ్చి ఎంత మోసం చేసినారు. సరితమ్మ విషయంలో వెనక తిరిగి రెడ్లు కొంతమంది మోసం చేసినారు, రాజకీయంగా ఓటర్ను పక్కకు మలిపించేసినారు. అయినా ఆమె నిరుత్సాహపడలేదు. గతంలో 80,000 ఓట్ బ్యాంకును చూపించింది ఆమె. ఎంతోమంది మన దగ్గర ఉన్నారు, మేధావి వర్గాలు ఉన్నారు, ఉద్యోగస్తులు రాజీనామా చేసినారు. మధుసూదన్ బాబు తన యొక్క టీచర్ జాబ్కు రాజీనామా చేసి నిలబడి బహుజనవాదాన్ని బలపరచాలని చెప్పి తన ముందుకు వచ్చినాడు. కానీ ఎవరు మన వాళ్ళు పట్టించుకుంటలేరు. అయినా ముఖ్యంగా బహుజనులు అంటే ఏమనుకుంటున్నారు, బీసీ వాళ్ళంటే ఎస్సీలే బహుజనులు, లేకుంటే దళితులే బహుజనులు అనుకొని ఈరోజు స్టెప్ వెనక్కి వేసుకుంటున్నారు. ఇంకొక విషయం, ఈరోజు ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ నుంచి ఒక బీసీ నాయకుడు గొంగల రంజిత్ గారు వస్తున్నారు. తర్వాత బీఆర్ఎస్ పార్టీ నుంచి బాస్ హనుమంత్ అంటే ఒక బీసీ నాయకుడు వస్తున్నాడు. తర్వాత కాంగ్రెస్ పార్టీ నుంచి సరితమ్మ గారు అని చెప్పి బీసీగా పోటీ చేయడానికి వస్తున్నారు. అదేవిధంగా బీజేపీ పార్టీ నుంచి శివారెడ్డి గారు వస్తున్నారు బీసీ పోటీ చేయడానికి. మరి ఇంతమంది ఇప్పుడే ఈసారి ఇంతమంది బీసీలు పోటీ చేస్తున్నారంటే దానికి కారణం ఎవరు? సరితమ్మనే కదా. ఒకవేళ సరితమ్మ రాకుంటే మిమ్మల్ని కనీసం ఒక పార్టీ ఇన్ఛార్జిగా నన్ను చూస్తున్నాను ఈ గద్వాల్ నియోజకవర్గంలో. వేల మంది అంటే 70 ఏళ్ళు 80 ఏళ్ళ వాళ్ళ పరిపాలన ఎప్పుడన్నా బీసీలు ఇన్ఛార్జీలు వచ్చినారు పార్టీలకి. మార్పు మొదలైంది మన లోపల. ఇంకొకటి, విద్యావంతుల విషయానికి వద్దాం, విద్యార్థుల విషయానికి వద్దాం, తర్వాత మన నిరుద్యోగుల విషయానికి వద్దాం, ప్రజల విషయానికి వద్దాము, అభివృద్ధి విషయం గురించి మనం చర్చించుకుందాం. గతం నుంచి దాదాపుగా 70 సంవత్సరాల నుంచి వాళ్ళ యొక్క ఆర్థిక వనరుల మీద విమర్శన చేస్తున్నాము, వాళ్ళ యొక్క రాజ్యాధికారం విషయంలో విమర్శన చేస్తున్నాము, అగ్రవర్ణాల గురించి. కాబట్టి ఈసారి మనం అలా విమర్శన చేయకుండా మనము మన బహుజనులు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ప్రజలందరినీ కూర్చోబెట్టుకొని ఏకం చేసుకొని బహుజనవాదాన్ని బలపరుస్తూ రాజ్యాధికారం కోసం పోరాటం చేస్తూ ఆత్మగౌరవం కోసమైనా మనం ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి ఈ రోజు నుంచి, ఈ క్షణం నుంచే ఈ యొక్క బహుజనవాదం అని చెప్పేది ఈ గద్వాల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి లక్షల మంది యొక్క లక్ష్యం. అది ఏదో పోనీలో ఏదో నేను ఒక చిన్న నిరుద్యోగిని, నేను వచ్చి ఏదో బహుజనవాదాన్ని బలపరుస్తా, ఇంకోరు వచ్చి బహుజనవాదాన్ని బలపరుస్తారంటే ఇది అయ్యేది కాదు, పోయేది కాదు. అన్ని పార్టీలో ఉన్నటువంటి బహుజన నాయకులు గతంలో అగ్రవర్ణాలు ఏ విధంగా అయితే రెడ్లు ఒక పార్టీ కోసం ఒక వ్యక్తిని గెలిపించడానికి ఏకమైనారో అదే తరకంలో, అదే సిస్టంలో మన బీసీలు కూడా అందరు ఏకమై ఒకరిని గెలిపించడానికి సిద్ధపడాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. లేకపోతే ఈ అవమానాలు మనం భరించలేము. మన భావితరాల భవిష్యత్తుకి, మన పిల్లల భావితరాల భవిష్యత్తుకి కూడా బానిసత్వాన్ని మనం వాళ్ళకు బహుమతిగా ఇచ్చి వెళ్ళిపోవాల్సినటువంటి అవసరం వస్తుంది. కాబట్టి రేపటి నుంచే మన యొక్క లక్ష్యాన్ని నిర్లక్ష్యం చేయకుండా బహుజనవాదాన్ని బలపరిచే దిశగా ముందుకెళ్దాం. ఇంకొక విషయం, గతం నుంచి గద్వాల్ నియోజకవర్గంలో 70 సంవత్సరాల నుంచి కనీసం ఒక 4 ప్రైవేట్ కళాశాలలు నిర్మించినారు అగ్రవర్ణాలు? లేదు. పోనీ 4 అగ్రవర్ణాలు ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలు ఒక యూనియన్గా ఏర్పాటు చేసినారా? లేదు. మరి ఇక్కడ గద్వాల్ నియోజకవర్గంలో దాదాపుగా 40 పాఠశాలలు ఉన్నాయి. అందులో దాదాపుగా 38 మంది బీసీలే ఉంటారు, 2 ఓసీలు ఉంటారు, ఒక 4 ఎస్సీలు ఉంటారు. మరి ఓసీలు ఎక్కడ ఉండరు మన దగ్గర? ఏ పాఠశాలలు నిర్మించినారు ఓసీలు? ఏ కళాశాలలు నిర్మించినారు? చదువు పైన మనకు ఉన్నంత శ్రద్ధ వాళ్ళకు లేదు.
వాళ్ళు నిర్మించలేరు పాఠశాలలను కానీ కళాశాలలు కానీ. వాళ్ళు ఎంతసేపులున్న వాళ్ళ యొక్క వ్యాపారం కోసము ఇసుక కానీ కంకర కానీ శాండ్ కానీ అదేమంటారు డస్టర్ కానీ టిప్పర్లు కానీ కంకర్లు కానీ ఇవన్నీ వాళ్ళ యొక్క ఆర్థిక లావాదేవీల కోసం ఏడుగానే దిగజారుతారు, ఏమైనా చేస్తారు వాళ్ళు. మనం చేస్తాం అట్లా చేయలేము. కాబట్టి నా మాట విని మనమందరం కూర్చొని ఒకరోజు అంటే బహుజనుల ఐక్య వేదిక ఒక కమిటీని ఏర్పాటు చేసుకొని ఆల్ పార్టీస్ నుంచి బీసీలను పిలిపించుకొని కుసబెట్టుకొని ఒక ప్రణాళికను చేసుకొని ఇప్పుడు మనము బీసీలం ఎమ్మెల్యేగా కొట్టకపోతే ఈ నియోజకవర్గాన్ని సాధించుకోకపోతే రాబోయే రోజుల్లో మనం ఎప్పుడు సాధించుకోలేము. కాబట్టి ఆలోచన చేయండి, బహుజనవాదాన్ని బలపరచండి. థ్యాంక్ యూ.